ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మనము బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథము అంటే ఏ గ్రంథానికి కూడా ఈ పేరు పెట్టలేదండి. పరిశుద్ధ గ్రంథము అని ఈ చక్కగా ఈ గ్రంథానికి ఆ పేరును పెట్టటము నిజంగానే ఆ పేరుకు తగ్గట్టే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం శాస్త్రముగా పెట్టుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో బయట ప్రపంచంలో ఆ శాస్త్రాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. ఆ శాస్త్రాల్లోనే ఒక శాస్త్రం ఈరోజు నేర్చుకోవాలని, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మత గ్రంథంగాను అలాగే ఇది మనకు సంబంధించింది కాదు అని బయట ప్రపంచం చాలా వ్యతిరేకంగా ఉంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఇది ప్రతి వారు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటము, పరిశుద్ధ గ్రంథానికి ఏదో ఒక పేరు ఏదో ఒకటి అనేయటము, ఆ ప్రజలను అంటము, ఆ దైవ సేవకులను అంటము, ఇది బాగా అలవాటైపోయింది అన్నమాట. కానీ అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయించాడు, మానవులమైన మనకి ఎంత ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయి ఇందులో, ఎందుకు ఇంతమంది కులాలకి మతాలకు అతీతంగా అంతమంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు, అందులో ఉన్న విధానం ఏంటి, అందులో ఉన్న సత్యం ఏంటి అని అలా వచ్చే వాళ్ళని చాలా తక్కువ చూస్తున్నాము. చాలామంది కూడా క్రైస్తవులు కూడా ఈ దేవుని గొప్పతనాన్ని ఎక్కడో మొత్తానికి విని ఈయన మంచిగా బాగు చేసే దేవుడు, మన సమస్యల నుంచి విడిపించే దేవుడు, మనకి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని స్వస్థపరిచే దేవుడు, మనకి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, అలాగే వివాహాలు చేసే దేవుడు అని అలా ఆ కోణంలోనే క్రైస్తవ ప్రపంచం కూడా ఉంటుంది. కానీ ఇందులో అంతకు మించిన జ్ఞానాన్ని తన బిడ్డలమైన మనకి తెలియచేయాలని, నేర్పించాలని మన తండ్రి తన మనసునంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో తన ఆలోచనల్ని, తన మనసు అంతా కూడా మనసులో ఉన్న తలంపుల్ని ఆలోచనల్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టి వారు ఆయన బిడ్డలమైన మనము మూఢత్వంలోకి వెళ్ళకూడదని, మూఢ ఆచారాల్లోకి వెళ్ళకూడదని, బయట ప్రపంచము తెలివితేటలతో నిండిపోయి ఉంది. ఎందుకంటే ప్రజలంట కొంతమంది నలుదిక్కులు తిరుగుట చేత తెలివి అధికమవుతుందని మనకి దానియేలు గ్రంథంలో ఉంటుంది. మనుషులు ఎప్పుడైనా సరే నలుదిక్కులు తిరగటం ద్వారా మరి లోకానుసారమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఎవరిని ఎలా మోసం చేయాలా, ఎవరిని ఎలా ఏ బలహీనత, ఎవరికి ఎలాంటి బలహీనత ఉంది, దాన్ని ఆ బలహీనతను బట్టి మనం సొమ్ము చేసుకోవాలి అని బాగా తెలివితేటలతో ఎంతో అమాయక ప్రజల్ని మోసం చేసేవారు మనకి బయట ప్రపంచంలో చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అలాంటి ఆ అమాయక ప్రజలు అమాయకమైన దారులు అలా మోసపోకుండగా, ఆ మూఢ ఆచారాల్లోకి వెళ్లకుండగా అది కూడా తెలియచేయటానికి ఆ శాస్త్రము కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడండి. దానికి ముందుగా నేను ఒక వీడియో మీకు చూపిస్తాను. ఈ వీడియో చూశాకే నేను ఈ పాఠాన్ని ఎన్నుకోవటం జరిగిందనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. చిలకని నేను కార్డు తీస్తే నిజమైన చిలక జ్యోతిష్యం అనుకుంటున్నారా? దీని వెనక పెద్ద మోసం, క్రూరత్వం ఉంది. ఏంటో చెప్తా, చివరి వరకు చూడండి. నేను కార్డు తీస్తా, నీ కథలో ఉన్నవి లేనివి అన్ని కలిపి అల్లుతాడు, నీకు డబ్బు వస్తుంది, ఒక ఆటంకం ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ బోయపాటి బాలయ్య రేంజ్ లో డైలాగులు చెప్తాడు. అప్పు, టెన్షన్, చిన్న గొడవ, ఖర్చు ఇవి లేని మనిషి ఈ కాలంలో ఎక్కడున్నాడ్రా? మీరు ఇవన్నీ ఏమాత్రం ఆలోచించకుండా నిజమే అని నోరు తెరిచి మరీ వింటారు. చిన్న మాటలతో నమ్మిస్తాడు. ముందు దోషమని దడ పుట్టిస్తాడు, తర్వాత పూజ అని పట్టు పట్టిస్తాడు, చివరికి పరిహారం అని మీ పర్సు ఖాళీ చేయిస్తాడు. ఈ మధ్యనే విజయవాడలో నీ జాతకంలో దోషం ఉంది, పూజ చేయాలంటూ ఒక యువత దగ్గర 5 లక్షలు కాజేశారు. ఇంకో చోట సర్పదోషం ఉందని బంగారం వెంటి తీసుకుని 50 లక్షల వరకు మోసం చేశారు. అసలు నేను ఆ పంజరంలోకి రావడానికి ముందు ఎంత బాధ అనుభవిస్తానో తెలుసా? నేను పుట్టగానే సరిగ్గా కళ్ళు తెరవక ముందే నన్ను నా తల్లి నుంచి వేరు చేస్తారు. మాలాంటి పసి ప్రాణుల్ని మార్కెట్ కి తీసుకువస్తారు. ఈ ప్రయాణంలోనే చాలా పక్షులు చనిపోతాయి. మమ్మల్ని కొనుక్కునే వాళ్ళు ట్రైనింగ్ పేరుతో తీసుకెళ్తారు, కానీ అక్కడ మొదలయ్యేది టార్చర్. అతను ట్రైనింగ్ లో మా అమ్మ గుర్తొచ్చి ఎగిరెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం, కానీ మేము ఎగిరిపోకుండా మా రెక్కలు విరిచేస్తారు. బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చి కార్డు తీయటం నేర్పిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ సినిమాలో బానిసల బ్రతికే మాకన్నా బెటర్. డబ్బు కోసం ఈ మనుషులు ప్రాణాలని, బంధాలని, బాధల్ని ఏమీ లెక్క చేయర్రా. మేము పడే బాధలు చూడలేక మా కోసం ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. మమ్మల్ని పట్టినా, బంధించినా, జోస్యం కోసం వాడినా 3 ఏళ్ల జైలు శిక్ష, 25,000 వరకు జరిమానా. విన్నారు కదా, ఒక చిలక చెప్తుంది అనమాట. ఎవరో ఒక ఆయన
మంచిగా అర్థం చేసుకొని మొత్తానికి మనుషులతో కాదు కానీ చిలకతోనే మాట్లాడిద్దామని ఆ చిలకతో మాట్లాడిస్తే ఈ యొక్క జనము, ఈ యొక్క అమాయక ప్రజలు అందులో నుంచి బయటపడతారేమోనని అది తెలియచేసినప్పుడు, ఓ అట్లయితే ఖచ్చితంగా మా వాళ్ళకి ఈ పాఠాన్ని తెలియచేయాలి. పరిశుద్ధ గ్రంథము ఇట్లాంటి మూఢ విశ్వాసాలకి దూరంగా నడిపించే గ్రంథంగా మన దగ్గర, మన చేతుల్లో ఉన్న గ్రంథంలో ఉన్న విలువలు కూడా మనకు తెలియకపోతుంది అని. ఎందుకంటే క్రైస్తవులమైన మనం కూడా వాళ్ళేమన్నా బయట ప్రపంచంలో వాళ్ళేమన్నా జ్యోతిష్కుల దగ్గరికి, చిలక జోస్యం దగ్గరికి వెళతారు. మన వాళ్ళేమన్నా ఎవరైతే ప్రవచనాలు చెప్తారో వాళ్ళు, నేను ఒకసారి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందంట. వాళ్ళు మామూలుగా ప్రార్థన వాళ్ళు కాదు. ఆవిడొచ్చి మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో బంగారం పోయింది, మీకు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీరు గనక మా కోసము మీకు దేవుడు చూపిస్తాడంట కదా, ఎవరు తీసుకెళ్ళింది అని. ఎవరు చెప్పారండి అన్న. మాకు ఇంకొక పాస్టర్ గారులు ఉన్నారు, అలా గేదెలు పోయినా, బంగారం పోయినా, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఏదన్నా పోయినా, ఏదన్నా ఇబ్బందులైనా తెలియచేస్తారంట ప్రార్థన ద్వారా. నాకైతే తెలీదు. అలా అని చెప్తే నేను అన్నాను, పోయింది కాబట్టి చాలా కొంచెం మనం కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న బంగారము మనకు ఇబ్బంది కలిగించింది కాబట్టి దేవుడా మొత్తానికి అది ఎలాగోలాగా వాళ్ళ మనసులు మార్చి, వాళ్ళకి ఆ స్పందన కలిగించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేలాగానో లేకపోతే పోలీసు వారి ద్వారానో వచ్చేటట్టుగా చూడమని ప్రార్థన చేస్తాం. అంతేగాని తీసుకెళ్ళిన వాళ్ళని మాకు చూపించు ప్రభువా అని నేను ప్రార్థన చేయటం, నాకు దేవుడు చూపించడం ఉండదండి. అలా ఏం తెలీదు, ఇందులో అలా ఏమి లేదంటే ఆవిడ అలా చెప్పింది అనమాట. అట్లా మనము బయట ప్రపంచంలో ఎంతోమందిని అసలు పరిశుద్ధ గ్రంథంలో ఆ మూఢనమ్మకాలకి దూరంగా ఉంచినప్పటికీ కూడా అందులోనే కొట్టుకుపోతున్న వారు కూడా మనము సేవకుల్లో కూడా అలాగే విశ్వాసుల్లో కూడా చూస్తున్నాం అనమాట. అందరికీ సంబంధించి దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఈ గ్రంథంలో చూద్దాము. చూసే ముందు అసలు ఇదివరకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది అని గనక మనం ఆలోచిస్తే, క్రీస్తుకు పూర్వమే కొంతమంది చక్రవర్తులు, రాజులు ఇలాంటి వారు ఉండేవారు కదా. వారు ఎక్కువగా వారి రాజ్యాల పట్ల, ఆ దేశం పట్ల భారంతో ఆలోచన అనేది ఎక్కువ ఆలోచన చేసేవారనమాట. ఆలోచన చేసి వారు ఏదైనా సరే సాధించాలి, మన పక్క వారిని సాధించాలి, పక్క రాజ్యాన్ని సాధించాలి, లేదు ఈ రాజ్యానికి ఏం కలిగిద్ది, ఏం చేయాలి అనేది ఒక రకమైన గొప్ప ఆలోచనలు చేస్తూ, ఆ ఆలోచనలన్నిటిని కూడా ఎవరైనా మాకు ఒక సలహాగాను లేకపోతే జరగబోయేది చెప్తారేమో అనే ఆలోచనతో ఉండి, అలా కొంతమంది చక్రవర్తుల యొక్క ఆలోచనల ద్వారా, కొంతమంది రాజుల యొక్క ఆలోచనల ద్వారా తెలివిగా ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని సొమ్ము చేసుకొని వారి బలహీనతల్ని ఆసరా చేసుకొని, ఇదిగో రాజుగారు మీకు ఇది జరగబోతుంది, ఇదిగో మీ రాజ్యంలో ఇది జరగబోతుంది, మీకు ఈ కళ వచ్చిందా, ఈ కళకి విధానము విషయము ఇది అని అలాంటి వారు తయారయ్యారనమాట. ఎప్పుడైతే మనిషి ఎక్కువగా ఆలోచన చేసి భవిష్యత్తు గురించి ఎప్పుడైతే దిగులు పడుతూ, భవిష్యత్తు మనకేం జరిగిద్దో, భవిష్యత్తులో మనకేం జరిగిద్దో, బాబో ఏంటి మనకి ఎవరైనా తెలియచేస్తే బాగుండనే ఆలోచనలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆ మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే మన గురించి, మన భవిష్యత్తులో మన కుటుంబం గురించి, మన గురించి, లేదు మన రాజ్యాల గురించి, రాజ్య విధానాల గురించి ఎవరో ఒకళ్ళు చెప్తే బాగుండు అనే ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అలాంటి ఆలోచనలతోనే కొంతమంది మనుషులు పుట్టుకొచ్చేసారనమాట. వారు కొంతమంది వారి తెలివితేటలతో సొమ్ము చేసుకోవటానికి కూడా ఎక్కడా వెనకాడటలేదు. అలాంటి ఎక్కువగా ఈ దినాల్లో చూస్తే ప్రపంచంలోనే 30 వంతు మనుషులు, 3 వంతుల మనుషులు ఇదే బాణీలో ఉన్నారండి. ఎప్పుడైనా సరే రేపేం జరిగిద్దో మాకు చూపిస్తే చాలు అని ఎప్పుడైతే ఆ జ్యోతిష్కం దగ్గర నుంచి దిన ఫలాలు, వార ఫలాలు, మాస పత్రికలు అని మాస ఫలాలు ఇలా, అలాగే చెట్టు కింద పెట్టిన ఇప్పుడు చూసాం కదా చిలక జోస్యం. అసలు ఒకసారి ఆలోచన చేయండి, ఆ చిలకనేమన్నా బంధించి తెచ్చారా? తన జాతకం బాగుంటే ఆ చిలక పట్టుకున్న ఆయన ఆ చిలక పట్టుకొని రోడ్లెంబడి తిరుగుతాడా? చెట్టు కింద కూర్చుంటాడా? తన జాతకం తనకు తెలిస్తే తనేం చేయగలుగుతాడు?
ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకుంటాడు కదా, తనకే ఆ కర్మ ఎందుకు పట్టిద్దండి? అలాగే అది చిన్నవాళ్ళు, కానీ ఇప్పుడేగా చూసాం పెద్ద పెద్ద వారి సైతము మీకు ఈ దోషాలు ఉన్నాయి, మీకు ఇది ఉంది, శాంతి చేయాలి, దీనికి మీకు విరుగుడు ఇది ఉంది అని ఇవన్నీ చెప్పేసి వారు సొమ్ము చేసుకోవటం జరుగుతుందన్నమాట. అలా రాజుల కాలం నుంచి కూడా స్టార్ట్ అయిందండి. ఆ రాజుల కాలంలోనే క్రీస్తు పూర్వము ఏం జరిగిందో చూచి అసలు దీని గురించి, ఈ శాస్త్రము గురించి, దీన్నే జ్యోతిష్య శాస్త్రం అంటారనమాట. ఈ శాస్త్రము ఎలా వచ్చిందంటే, ముందుగా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా మనకి, ఏంటంటే ప్రకృతిలో ఉన్న వాటిని బట్టి కొన్ని శాస్త్రాలని మనకు తెలియచేశారు. ప్రకృతిలో దేవుడు సృష్టికర్త కలగచేసిన కొన్నిటిని పట్టుకొని కొన్ని శాస్త్రాలు అని పేరు పెట్టడం జరిగిందనమాట. వాటిని తెలుసుకొని ఏమనంటే, ఆకాశాన్ని బట్టి ఏమన్నా అంతరిక్ష శాస్త్రము, వృక్షములను బట్టి ఏమన్నా వృక్ష శాస్త్రము, జంతువులను బట్టి ఏమన్నా జంతు శాస్త్రము, నక్షత్రాలను బట్టి ఏమన్నా ఖగోళ శాస్త్రము, మానవ శరీరాలను బట్టి శరీర శాస్త్రము, అందున్న మనస్సును బట్టి మనస్తత్వ శాస్త్రం అన్నమాట. మున్నగు వాటన్నిటికీ మూలాలని దేవుడు ఏమేం చేశాడు? దేవుడు సృష్టించిన వాటిలో నుంచి మనిషి ఏం చేశాడు? శాస్త్రాల్ని కనుగొన్నాడు అనమాట. దేవుడు సృష్టించిన వాటిలో నుంచి వాటిని కొన్ని శాస్త్రాలుగా కనుగొన్నాడు. ఈ జ్యోతిష శాస్త్రం అనేది యాడైంది కదా, ఇదేమైందంటే లేని దానిని ఊహించి మనుషులు మాయోపాలు చేసి మోసగించే మనసుతో రాసిన శాస్త్రం ఏమన్నా జ్యోతిష శాస్త్రం. మిగతా శాస్త్రాలు ఏమన్నా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కలగచేసిన వాటిని అన్నిటిని కూడా తీసుకొని ఆ శాస్త్రాలుగా మనకి పరిచయం చేశారు. జ్యోతిష శాస్త్రం ఏమన్నా వీరి ఊహలతోనూ కల్పించిన కథలతోనూ మోసగించే మనసుతోనూ ఆ కుయుక్తితో రాయబడింది జ్యోతిష శాస్త్రం అన్నమాట. అలా ఆ జ్యోతిష శాస్త్రము ఏ నాడు నుంచి వచ్చింది అంటే క్రీస్తుకు పూర్వకాలం నుంచే అది ఉంది. దాన్ని గురించి దేవుడు ఏమి రాయించాడో ఈరోజు చూద్దాం. దానియేలు గ్రంథంలో ఇక్కడ ఉన్న చక్రవర్తి ఏం చేస్తున్నాడో చూద్దాం అనమాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను, మీరు తీసుకొని ఉంచుకోండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనాలు నేను మీకు చదువుతాను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారిడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుముల పొంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. రాజు, నేను దాన్ని మరిచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. రాజుల యొక్క కోరిక, ఆలోచనలు, ఇదిగో వారిచ్చే బహుమానాలకి, దానాలకి కొంతమంది తయారయ్యారనమాట. ఎవరెవరిని పిలిపించాడండి? తను ఒక కల కన్నాడు. కల కంటే కల చెప్పాలి కదా మనకు కూడా. నాకు మొన్న మధ్య ఒకరిని ఫోన్ చేసి, ప్రార్థన వాళ్ళే, వారికి ఒక కల వచ్చిందంట. అమ్మగారు తను ఎక్కడో ఉంటారు, నాకు ఒక కల వచ్చింది, ఆ కల చూసి నాకు భయం వేస్తుంది, ఆ కల భావం ఏంటో మీరు చెప్తారా అని కల చెప్పింది. ఏం చెప్తానండి నేను? ఏదో వస్తుంది, ఏదన్నా భయపడినప్పుడో లేకపోతే ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో కళలు ఉన్నాయి కదా, యోసేపు గారి కళల భావం చెప్పేవారు కదా. అలా కళల గురించి చాలా చాలా కళలు కనమన్నారు, దర్శనాలు కనమన్నారు కదా, ప్రవచనమే చెప్పాడు కదా, యోవేలు ప్రవచనము, ఇవన్నీ చెప్తారనమాట.
అపోస్తుల కార్యములలో యోవేలు ప్రవచనము, యోవేలు క్రీస్తుకు పూర్వం యోవేలు చెప్పిన ప్రవచనము అపోస్తుల కార్యములలో నెరవేరింది. అర్థమైందా? కలలు, దర్శనాలు అవన్నీ కూడా నెరవేరింది. మనకి క్రీస్తు పూర్వం కలలు వచ్చాయి, ఎందుకంటే అప్పటికి పరిశుద్ధ గ్రంథము పూర్తిగా రాసి వాళ్ళ చేతుల్లో, ప్రజల చేతుల్లో లేదనమాట. ఏదైనా తెలియచేయాలంటే ఒక ప్రవక్తల ద్వారా ప్రవచన రూపంలోనూ కళల రూపంలోనూ తన ప్రజలకు దేవుడు తెలియచేస్తూ ఉండేవాడనమాట. అప్పటిలో పరిశుద్ధ గ్రంథము అమల్లో లేదు, అలాగే రాసిన వారు కూడా మనకి పొందుపరిచి ఉంచినప్పుడు లేదు. మనం పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పుకున్నప్పుడు అది ఎలా రాయబడింది, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఎంతమంది భక్తులు రాశారు, అవన్నీ మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఆ రోజుల్లో కళలకి ఒక ప్రాధాన్యత ఉంది, ప్రవచనాలకి ఒక విధానం ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము పూర్తవల, మనకి తెలియచేయల. అప్పుడు దేని మీద ఆధారపడాలి? దేవుని మాటని తీసుకోవాలంటే దేవుడి మాట అక్షర రూపంలో లేదు, పుస్తక రూపంలో లేదు. అప్పుడు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ వినాలి, దర్శనాలన్నా చూడాలి, కళలన్నా కనాలన్నమాట. ఇప్పుడు ఏమైంది? ఈ బిల్డింగ్ కడుతున్నాము, స్లాబ్ పోసేటప్పుడు ఏం చేస్తాము? వాసాలు పెడతాం. వాసాలు పెట్టి సపోర్టు, అంటే అది స్ట్రాంగ్ అవ్వాలని, ఆ స్ట్రాంగ్ అయ్యేదాకా ఇన్ని రోజులని ఉంటుంది అనమాట. ఆ 15 రోజులు అయిపోయాక ఏం చేస్తాము? వాసాలు తీస్తాం. అంతేగాని అవి కూడా పెట్టుకొని కూర్చుంటామా? ఏమైంది? ఇక దాని పని అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. ఇక వాసాలతో మనకి పని లేదు. ఒకప్పుడు ఓడల మీద ప్రయాణం చేసేవాళ్ళం, ఒకప్పుడు గాడిదల మీద ప్రయాణం చేసేవారు, ఒకప్పుడు గుర్రాల మీద ప్రయాణం చేసేవారు, ఒకప్పుడు కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు గాడిద ఎక్కుకు తిరగండి, తిరుగుతారా? ఇప్పుడు వెళ్ళి చెరువులో పడవెక్కుతారు. మేము పౌరంకి వెళ్ళాలి, పడవెక్కుతున్నానంటే వెళ్తారా? ఏంటి? టెక్నాలజీ పెరిగింది, మనకు అన్నిటిని కూడా మనకి వివరంగా, మనకి సౌకర్యంగా మన చేతుల్లోకి, మన విధానాల్లోకి వచ్చేసి ఉన్నాయి అన్నమాట. మనకు ఆ సౌకర్యాన్ని ఏం చేయాలి? మనము వాడుకోవాలి. అంతేగాని నేను మా తాతోళ్ళు గాడిద ఎక్కారు, నేనే గాడిద ఎక్కుతానంటే ఎక్కడున్నాయి? కుదరదు. అలా ఒకప్పుడు కళలు అన్నమాట. అది దాని గురించి క్రైస్తవ ప్రపంచానికి కూడా వివరణ లేకుండా ఏం చేస్తున్నారు? ఎక్కడో కలగంటారు, ఎవరి మీద కోపమో లేకపోతే ఏదైనా భయమో. ఒకప్పుడు మా అబ్బాయికి ఏమైపోద్దో, మా అమ్మాయికి ఏమైపోద్దో, మా ఇల్లు ఏమైపోద్దో అని ఎప్పుడైతే మనసుల్లో వచ్చేస్తుందో వెంటనే మన లోపల ఏమొచ్చేస్తాయి? కలలుగా వచ్చేస్తాయి అనమాట. లేకపోతే ఎప్పుడో జరిగినాయో, జరగపోతని అని మనం ఆలోచించినవో వస్తూ ఉంటాయి. వాటిని ఎవరిదో అర్థాలు చెబుతారండి? అసలు నువ్వు ఆలోచించడమే ఒక తప్పు, ఆ కలలు గంటమే ఒక తప్పు. నేను సువార్త ప్రకటించుతున్నానండి, భలే కళ వచ్చిందండి, దేవుని కొరకు బొలే డబ్బులు ఖర్చు పెడుతున్నానండి, ఆ కళ ఎప్పుడన్నా వచ్చిందా? ఆ కళ రాదు. ఏ కళలు వస్తాయి? దేవుడు చెప్పాడు కదండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమని. నా మైండ్లో అదే ఉందండి. నాకండి రాత్రి పడుకుంటేనండి ఎంతమందికి సువార్త చెప్పానండి, నా దగ్గర ఉన్నాయన్నీ ఖర్చు పెట్టానండి దేవుడి కొరకు. అబ్బా ఎంత మంచి కళ వచ్చిందండి. వస్తుందా ఎప్పుడన్నా? లేదు. ఎప్పుడు ఏదో ఒకటి భయపడే కళ. ఎందుకంటే మన మైండ్ అంతా ఏమి నిండిపోయింది? అదే నిండిపోయింది. రాజుగారికి కూడా ఆ రాజ్యంలో ఉన్న విధానాన్ని బట్టి కలగన్నాడు. అసలు రాజుగారు తెలివి తక్కువవాడా, తెలివిగలవాడా? ఈ రాజుగారు కాదు. ఏ రాజుగారు? ఈ రాజుగారు, నెబుకద్నెజరు రాజుగారు తెలివిగలవాడేనండి. కల కన్నాడా? మర్చిపోయాడు. రాజుగారికి పని ఏంటండి? ఇదా పని? మర్చిపోయిన కళని ఏం చేయమంటున్నాడు? మర్చిపోయా. కళ అయితే కన్నా, మర్చిపోయా, అది మాకు వివరించండి. వివరించకలేకపోతే మీకు ఉందే, రాజుగారి తలుచుకుంటే ఏదైనా చేస్తాడని మీకు చెప్పగలిగారా? అబ్బా ఎంత బహుమతిలో మిమ్మల్ని ఘనపరిచేస్తాను, మీకు బహుమతులు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? తర్వాత మళ్ళా 10వ వచనం 11వ వచనం కూడా చదువుకుందాం. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుని గాని యొద్దను, గారిడీ విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు.
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇది చరిత్రలో జరిగిన సంఘటన అండి. ఏంటి, ఆ పిచ్చి రాజుకి పిచ్చి కళ వస్తే చెప్పకపోతే అందులో ఉన్న జ్ఞానవంతులు గారిడీ విద్యలో అందరిని ఏం చేస్తాడంట, సంపాలంట. అప్పుడు దానియేలుని ఏర్పాటు చేశాడు దేవుడు. అంత దరిద్రమైన పని చేయబోతున్నాడు రాజుగారు, దుష్కార్యమైన పని చేయబోతున్నాడు రాజు. అప్పుడు ఎవరిని లేపాడండి దేవుడు? దానియేలుని లేపి, ఆ దానియేలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అధ్యాయంలోనే 25 చూడండి ఒకసారి. కావున అర్యోకు రాజునకు భావం తెలియచెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజారు అని దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారిడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియదు. ఏం చేస్తున్నాడు? చింత కలిగి ఉన్నాడంట రాజుగారు. ఎందుకండి? జరగబోయే అవసరమా? నిజంగా మనకి జరగబోయే చెప్తాడనుకో, దేవుడు తెలియచేశాడు అనుకోండి, మీరు బయటికి వెళ్ళాక ఇది జరిగిద్ది అన్నారు అనుకోండి, ఇక్కడే చచ్చి కూర్చుంటాం. తెలుసా అండి? నిజంగా దేవుడు అనంత జ్ఞాని అండి. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు వండరండి. తన బిడ్డలమైన మనకి మన జీవితంలో ఏది ఉపయోగకరమో, ఏది మంచిదో, ఏది తెలియచేస్తే మంచిదో, ఏది తెలియచేయకుండా ఉంటే మంచిదో అని తెలిసిన అనంత జ్ఞానండి మనం సేవించే దేవుడు. అందుకని మనకు ముందుగా జరిగే తెలిస్తే ఇప్పుడే చచ్చిపోతాం, తెలియచేయడండి. మరి దానియేలును అలా లేపవలసి వచ్చింది. మీకు అందరికీ నిద్ర పడుతుంది. కానీ ఈ జ్యోతిష్కుల గురించి ఒక మాట చెప్తాను. ఒక ఆయన మన ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన చెప్పి కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాము. చాలా చక్కగా నిద్రపోతున్నారు పిల్లలకి. జ్యోతిష్కుల గురించి చెప్దాం. జ్యోతిష్కులని ఆశ్రయించిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ, జరిగిన సంఘటన, అది కూడా మీకు తెలియజేస్తేనన్నా నిద్రలో నుంచి బయటకు వస్తారేమోనని. తమిళనాడులో కొన్ని హోటల్స్ ఉన్నాయంట, శర్వాణ భవన ఏదో అని ఉంటుంది అక్కడ ఆ భాషలో. ఆ హోటల్స్కి ఒక యజమాని ఉన్నారంట. ఆయన కొన్ని హోటల్స్కి యజమాని ఎలా అయ్యాడంటే దోశలు వేయటంలో ఫేమస్ అంటండి. ఆయన పేరు రాజు అంట. ఆ దోశలు వేయటంలో బాగా ఫేమస్ అయ్యి మంచి ప్రావీణ్యత కలిగిన వాడయ్యి మంచిగా కోట్లు సంపాదించాడంట. ఆయనకి దోశరాజు అని పేరు పెట్టారంటండి తమిళనాడులో. అయితే ఇంకా ఎన్నో కోట్లు సంపాదించాడంట. ఆల్రెడీ 2 భార్యలు ఉన్నారంట ఆయనకి. కానీ ఈ కోట్లు కాదు, ఇంకా కోట్లు సంపాదించాలి అంటే ఏం చేయాలి అని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడంట. ఇది జరిగిన సంఘటన తెలియచేస్తున్నానండి, మీరు తర్వాత కనుక్కోండి. అయితే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చెప్పాలి కదా. మనం ఇందాక చిలక మాట్లాడినప్పుడు తెలుసుకున్నాంగా, ఎక్కడో విజయవాడలోని ఒక అమ్మాయికి ఏదో అయితే 5 లక్షలు తీసుకున్నారు, మీకు శాంతి చేస్తున్నాం, మీ సర్పదోషం ఉంది మీకు అని తెలియజేశారు కదా. మనోళ్ళకి ఉండేలేండి, మనోళ్ళవి ఉండేలేండి దోషాలు. అలా ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నేను ఇంకా బాగా సంపాదించాలి అంటే ఏం మార్పులు చేయాలి అని అడిగాడంట రాజుగారు, దోశరాజుగారు. అయితే నీవు హోటల్లో పనిచేసే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, నీకు జతగా గనక ఉంటే నీకు నీ ఆస్తులు ఇంకా రెట్టింపు అవుతాయి అని చెప్పాడంట. ఇక ఏం వేటకు ప్రారంభించాడు?
అమ్మాయి కోసం వేట ప్రారంభించాడంట. ఎక్కడ? తన హోటల్లోనే ఉంది ఒక అమ్మాయి, కానీ పెళ్ళయింది. ఎలాగా? కానీ హోటల్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తన తోడుగా ఉంటే ఇంకా కోట్లు సంపాదించుతాడంట. వెంటనే ఇక ఆ అమ్మాయిని పట్టుకున్నాడు, ఆ అమ్మాయికి చెప్పాడు. కానీ ఆ అమ్మాయికి ఈయనకి మధ్యన ఎవరున్నారు? భర్త ఉన్నాడు. భర్త ఉండిపోయాడు కదా, కుదిరిద్దా పెళ్లి చేసుకోవటం? కుదరదు. ఏం చేయాలి? భర్తను ఏం చేయాలి? లేపేసేయాలి. ప్లాన్ చేసేసారు, చక్కగా ప్లాన్ చేశారు, లేపేసేసారు, ఎవ్వరికి తెలియదని. మొత్తానికి ఏం చేసినా తెలిసిపోయే రోజుల్లోకి వచ్చాము కదా. మొత్తానికి పోలీసు వారికి తెలిసింది, పట్టుకున్నారు, స్టేషన్లో పెట్టారు. పెట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఈయనకి డబ్బు పలుకుబడి బాగా ఉందన్నమాట. 10 ఏళ్ళు జైలు శిక్ష వేశారు కదా, 10 ఏళ్ళు ఏంటి, నేను అసలు ఏమి శిక్ష అనుభవించుకుని ఇంటికి రావాలి, నా దగ్గర అంత డబ్బు పలుకుబడి ఉంది కాబట్టి పలుకుబడిని డబ్బుని ఇచ్చేసి మొత్తానికి పై కోర్టుకు వేసుకున్నాడు అనమాట. 10 ఏళ్ళు జైలు శిక్ష వేశాడు కాబట్టి పై కోర్టుకు వేసుకున్నాడంట. నన్ను అసలు శిక్ష లేకుండా తప్పిస్తారు కదా, నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా అని పై కోర్టుకు వేస్తే పై కోర్టు వాళ్ళకి పిచ్చ కోపం వచ్చేసిందంట. నీకు 10 ఏళ్ళు వేస్తే మళ్ళీ మొదలకు వచ్చావా, ఒక మనిషిని చంపేసి అసలు జీవితకాలం ఖైదుగా శిక్ష వేసేసానని ఖరారు చేశారంట. ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడండి? జైల్లో జీవితకాలం. ఎక్కడ ఎవరి సలహా తీసుకున్నాడండి? జ్యోతిష్కుల సలహా. వాటి గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథము మూఢ విశ్వాసాలకి, మూఢ నమ్మకాలకి దూరంగా ఉంచే గ్రంథం అన్నమాట. వాటిలో నుంచి తప్పించే విధానము దేవుడు రాయించి ఉంచి, అలాంటి విధిలోకి వెళ్ళకూడదు నా బిడ్డలు, అలా మోసపోకూడదు అని ఆ విషయాలు కూడా రాయించిన దేవుడండి మన దేవుడు. ఇక్కడ సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనంలో దేవునికి యెహోవాకని ఉంటుంది. దేవునికి విరోధమైన జ్ఞానమైనను, దాని పక్కన జోస్యం పెట్టుకోండి, దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. దేనికి? ఏ ఆలోచన? దేవునికి విరోధమైన ఏ జ్ఞానమైనను ఏ ఆలోచన చేసిన మనము ఏది చేస్తున్నప్పటికీ అది ఎప్పటికీ నిలవదనమాట. అదే చెప్తూ సామెతల గ్రంథం మళ్ళీ 20:24 తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? అంటే తనకు రేపేమి సంభవిస్తుందో ఒకడు ఎట్లా తెలుసుకోగలుగుతాడు? తెలుసుకోవడం కుదరదయ్యా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఖండితంగా చెప్తున్నాడండి. ఈ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించండి చెప్తూ మళ్ళా సామెతలు 24:22 అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. ఎవరైతే మాకు ఏదైనా జరిగిద్దేమో తెలుసుకోవాలనుకున్న వారి విషయంలో అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. మరల ప్రసంగి 9వ అధ్యాయము 12వ వచనం తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. మళ్ళా సామెతలు 19:21 నరుని హృదయములలో భవిష్యత్తు విషయములలో ఎన్ని ఆలోచనలు పుట్టినను కడకు దేవుని యొక్క తీర్మానమే స్థిరపరచబడును. మనకెన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని భవిష్యత్తు గురించి ఎంత ఆలోచన చేసినా చివరికి ఎవరి తీర్మానం అంట స్థిరపడిద్ది? దేవుని యొక్క తీర్మానమే స్థిరపడిచింది. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి. ఇంకా స్పష్టంగా యెషయా గ్రంథము ఒకసారి తీసినట్లయితే 47వ అధ్యాయము 9-13 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 47 అధ్యాయము 9-13 నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకి కొంచెం వస్తాయా? మనము ఎందుకు వెళ్తాము? శకునాలు చూపించుకోవడానికి, జ్యోతిష్కాలు చూపించుకోవడానికి. ఏమన్నాడు ఇక్కడ?
కన్న పిశాచి తంత్రాలు ఉంటాయి కదా, కొన్ని తంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. మళ్ళీ దర్గాలకు కూడా వెళ్తారు కదా, అవి కూడా వెళ్తారా? దర్గాలకు కూడా ఎందుకు వెళ్తారు నాకు కూడా సరిగ్గా తెలియదు, చెప్పండి ఒకసారి. కొన్ని చోటకి 47వ అధ్యాయము 9-13 ఏం దేనికి వెళ్తారు దర్గాలకి? ఎందుకు? తాయిత్తు కడతారా? ఆ తాయిత్తులు ఏముంటుంది అంటారు? మాకు ఇదివరకు ఒక చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన ప్రార్థన ఆయనే, కానీ ఆయనకి భక్తి లేక పాపం దేవుడి గురించి తెలిసిన ఆయనే, పుట్టుకతోనే క్రైస్తవుడు ఆయన. భక్తి లేక ఆయన ఏం చేసేవాడంటే చిన్నగా ఇలాగే గేదెలు వెళ్ళిపోతే చెప్పటము, అలాగే తాయిత్తులు, జ్వరం వస్తే తాయిత్తులు కడతాము, లేకపోతే ఇంట్లో ఏదన్నా పోయినప్పుడు ఏదైనా చెప్పటం, శకునాలు అలా చేస్తూ వచ్చాడనమాట. మొత్తానికి ఆయనకి అది సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాకే చెప్పారు కదా అచ్యుతరావు గారు, గర్భిణీతో ఉన్న అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే అబ్బాయో అమ్మాయినో కంటది కదా. నీకు వాళ్ళకి అబ్బాయి కావాలని ఆశ ఉంది అనుకోండి బాగా, మనం వెళ్ళేటప్పుడు ఒక విధంగా నీకు అబ్బాయే పుడతాడు, నాకు దేవుడు చెప్తున్నాడు అని చెప్పాను అనుకోండి, వెంటనే అబ్బాయి పుట్టాడు. ఎవరి మీద విశ్వాసం వచ్చేస్తుందండి? దేవుడి మీద వచ్చిద్దా, చెప్పిన వాళ్ళ మీద ఎక్కువ వచ్చిద్దా? రేపు ఇంకో రోజు ఏదైనా జరగాల ఇంట్లో, వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? ఏదో జరగాలి కదా, ఉద్యోగం వచ్చిద్దో లేదో, ఆవిడని కనుక్కొచ్చేద్దామా, ఆవిడ దేవుడి దగ్గర ప్రార్థన చేసి నాకు అసలు ఉద్యోగం వచ్చిద్దో లేదో, పెళ్ళయిద్దో లేదో, పిల్లలు పుడతారో లేదో వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామా? చూడండి ఏం జరుగుతుంది. ఆయన్ని అడిగామన్నమాట. మేము ప్రార్థనకి వెళుతూ ఉంటే మమ్మల్ని చూసి భయపడుతూ ఉండేవాడు, ఎందుకంటే కొంచెం వాక్యం తెలుసు, పరిశుద్ధ గ్రంథం తెలిసిన ఆయన. కాకపోతే మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నట్టుగా చెప్తే తిండి ఉంటుందండి. మరి అదే కదా పాస్టర్లు కూడా ఉన్నట్టు చెప్తే ఎవరు వెళ్తారు? తండోపతండాలుగా లక్షల మంది వెళ్తారా? వెళ్ళలేదు, వాళ్ళకి భక్తి ఉండదు. అందుకని ఏదో ఒకటి ఏం చేయాలి? జిమ్మిక్కి చేయాలి, మాయలు చేయాలి, ప్రలోభ పెట్టాలన్నమాట మనుషుల్ని. అలా అన్నాడంటే ఏం చేస్తారండి అసలు మీరు? తాయిత్తులు కడుతున్నారు కదా, అందులో ఏం పెడతారని అంటే, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా. ఏమండి ఏం పెట్టనండి, వాక్యమే రాసి పెడతానండి, ఏదో ఒకటి వాళ్ళకి ఆ రోజు జరిగిద్ది, అది స్థిరపడిపోతారు, వచ్చేస్తారు, మీకు తెలియదేముందండి, మీరు నన్ను నా పొట్ట కొట్టకండి అని చెప్పేశారు. ఇక మేము ఎప్పుడు మాట్లాడాల. సినిమా యాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు అంట రాత్రిపూట ఆయన దగ్గరికి. అలా 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 ఫేమస్ అయిపోయాడు. కూర్చొని లోపల ఇదివరకు బయటకు వచ్చేవాడు అనమాట. ఇక లోపల ఏమైంది, జనాలు ఎక్కువ రావటము, ఇక ఆయన కూర్చున్న చోట నుంచి కదలలేకపోవటము, ఈలోపు బాగా తినేయటము, ఒళ్ళు వచ్చేయటము, వెంటనే ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి అంత టైం కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది చూడండి. అలా అందుకని ఏమన్నా, నీవు అధికముగా శకునము చూచినను, నువ్వు అధికముగా ఎవరన్నా కోసం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ప్రవచనాల కోసమైనను శకునాలు చూసినప్పటికైనాను తెలియాలి అని నువ్వు ఆలోచన కలిగినప్పటికైనాను అత్యధికమైన కన్న పిశాచి తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆ అపాయములు, నువ్వేదైతే ఏ అపాయముకి నాకు రాకుండా ఉండాలని అనుకుంటున్నావో ఆ అపాయములన్నీ నీ మీదకి సంపూర్తిగా వస్తాయి అంట. కొంచెమా మనం ఎప్పుడైతే ఒక అడుగు వేస్తామో, మనుషుల్ని ఆసరా చేసుకొని మూఢ ఆచారాల్లోకి ఎప్పుడైతే ఒక అడుగు వేస్తామో, ఏ అపాయం అయితే రాకుండా ఉండాలని అడుగు వేస్తామో అవన్నీ సంపూర్ణంగా వచ్చి మన మీద అటాక్ చేస్తాయి అంటండి. దేవదేవుడు చెప్తున్న మాట, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరెవరును లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కన్న పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములుగా అగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. చూడొక్కసారి, నీ విస్తారమైన
ఆలోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. విస్తారమైన ఆలోచనలతో ఏమైపోతాము? మనిషి అలసిపోతాడండి. వీటితో పాటు ఎంత చక్కని సూత్రాలు తెలియచేస్తున్నాడో దేవుడు చూడండి. నీ విస్తారమైన ఆలోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులను, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఒక్కసారి ఆలోచించుము అని దేవుడు తెలియచేస్తున్నాడండి. మళ్ళా యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2 చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్ని జనముల ఆచారముల అభ్యసించకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనములు ఇక తర్వాత చదువుకోండి. ఏమంటున్నాడు? మనకి గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, ఫలాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఖగోళంలో నుంచి, ఆకాశంలో నుంచి. వాటిని చూసంట మనల్ని ఏం చేయమంటున్నాడు? మీకు గ్రహదోషము, ఈ దోషము, ఆ దోషము ఉందని చెప్తారు కదా. మరి వాటిని చూసి ఏమంటున్నాడు దేవుడు? యెహోవా సెలవిచ్చుందేమనగా, అన్ని జనముల ఆచారముల అభ్యసించుకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి ఎందుకు మీకు భయపడద్దు? మీకు దేవుడు క్లియర్గా రాసి ఉంచాడనమాట, మీకు బాగా తెలియచేసి ఉంచాడు. అందుకనే సామెతల్లో 27:1, రేపటి దినము గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏమంటున్నాడు ఇక్కడ? రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని క్రీస్తుకు పూర్వం చెప్పబడిన మాట. క్రీస్తు శకములో యేసు క్రీస్తు వారే చెప్తున్న మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటి గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. మీకు ఈ విషయము చాలా వివరంగా కొన్ని రోజుల క్రితం నేర్పించాను. ఇది చాలా జ్ఞానం అన్నమాట. ఇందులో రేపటిని గురించి ఏమంట? రేపటిని గురించి అంటే రేపు అనే దాని గురించి చింతపడకండి, రేపటి దినము దాని సంగతుల గురించి మనకు కాదు చింత ఉండాల్సింది. మనకేంటి? శుభ్రంగా దేవుని దయతో కష్టం లేకుండా శుభ్రంగా తెల్లారు లేస్తే, దేవుడి దయ ఉంటే కనుక తెల్లారు లేసి శుభ్రంగా వండుకుంటాం, తినేస్తాం, వెళ్ళిపోతాం, మన కుటుంబం వరకే చూసుకుంటాం. కానీ రేపటి దినానికి ఎంత పని ఉంటుందో తెలుసండి? ఎంత పని చేసి ఎంతమందికి దినం ఇవ్వాలో తెలుసా? అందులో చెడ్డవాళ్ళు ఉంటారు, అందులో మంచి వాళ్ళు ఉంటారు. మన దగ్గరికి ఒక చెడ్డవాడిని తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టండి అంటాం, పెడతామండి? మనల్ని మోసపుచ్చిన వాడిని మన దగ్గరికి తీసుకొచ్చి వాడికి సహాయం చెయ్యి అంటారు కొంతమంది, చేస్తామా? మరి రేపటి దినానికి ఎంతమంది మోసగాళ్ళకి దినం ఇస్తుందండి? ఎంతమంది నమ్మక ద్రోహులకి దినాన్ని ఇస్తుందండి? వెలుగునిస్తుంది, పగలిస్తుంది, రాత్రిస్తుంది. దానికా చింత మనకా దానికా చింత? దానికే పని ఎక్కువ మనక. అందుకని రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ప్రసంగి 8వ అధ్యాయం 7వ వచనం. సంభవింపబోవునది నరులకి తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియచేయి వారు ఎవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు అని మళ్ళీ యాకోబు రాసిన పత్రిక యెషయా గ్రంథం 44 చెప్పుకున్నామా? చెప్పలా. 44 యెషయా గ్రంథం 25వ వచనం చూసి మనం ఇంకొకటి చూసి ముగించేది. 44వ అధ్యాయం 25. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడును, సోదిగాండ్రను వెర్రివారినిగాను చేయువాడును, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడును నేనే. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? ఆ వెనక్కి తిప్పే వారి దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే తిప్పించుకున్న వారి దగ్గరికి వెళ్తున్నామా? చూడండి,
నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడును, సోదిగాండ్రును వెర్రివారినిగా చేయువాడు, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. రేపటి సంగతుల గురించి ఎవరి దగ్గరకు వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరత మీకు లేదు. మీరు మోసపోవద్దు, మీరు జ్ఞానవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని పరిశుద్ధ గ్రంథములోని వండర్ మాట అన్నమాట. పరిశుద్ధ గ్రంథము మూఢ విశ్వాసాల్ని పారద్రోలే గ్రంథము, మూఢ నమ్మకాల్ని త్రోసివేసే గ్రంథం అన్నమాట. ఎవరైతే అది పఠిస్తూ ఉంటారో, ఎవరైతే పరిశోధించుతూ ఉంటారో వారికి గొప్ప జ్ఞానాన్ని అందించే గ్రంథము. ఆ మోసాల్లోకి మనం వెళ్లకుండా చేసే గ్రంథాన్ని మనం అనుసరిస్తున్నామండి. ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండి మన ముందు పెట్టి మన దేవుడు మన చేతుల్లో పెట్టినప్పుడు ఇవి ఎంతమందికి మనం తెలియచేస్తూ ఉన్నాము? మనమే మోసపోయే వారంలాగా ఉన్నామా, మనం తెలియచేసే వారముగా ఉన్నామా అనేది మనం ఇంత హృదయంలో పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. రేపేమి సంభవించిద్దో అస్సలు ఎవ్వరికీ తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. రేపటి సంగతి గురించి ఒక చిలక దగ్గరికి వెళతామా, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళతామా, ఒక శకునం చెప్పేవారి దగ్గరికి వెళతామా? ఒక ఇంత ఆలోచన చేసి దేవుడిచ్చిన దీవెనలు పొందుకుందాము, దేవుడు తెలియచేసిన మాటల్ని తెలుసుకుందాము, వాటి ప్రకారం నడుచుకొని జ్ఞానవంతులంగా సమాజంలో వర్ధిల్లుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఇన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్నా నువ్వే ఇంకా చెట్టు కింద బ్రతుకుతున్నావు. ఒక్కటి కొని నేను ఎలాగూ గొప్పవాడిని అవుతాను తెంగరోడా అని ఒక కొటేషన్ అనమాట. నిజమే కదా? ఇలాంటి మూఢ భక్తుల్ని, ఇలాంటి వారిని అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా మనం లాగి ఈ జీవవాక్యాన్ని వారికి పరిచయం చేసి విజ్ఞానవంతులుగా నిలబడదాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించి జ్ఞానవంతులుగా వర్ధిల్ల చేయునుగాక.